ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు. ఈ యొక్క సమయమందు మనము బల్లారాధన నిమిత్తమై వాక్యాన్ని ధ్యానం చేసుకొని యోగ్యమైన రీతిలో మన ప్రభు శరీరము రక్తంలో పాలు పంపులు పొందుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనాన్ని మనము చదువుకుందాం. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమిదే. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియపరుచున్న మాట ఏంటి అంటే, విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. ఏం విశ్వసించాలి అనంటే, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో నేను చదువుతాను ఆ మాట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును లోకమునకు పంపి ఆ ప్రకటింపబడిన ఆ సువార్తను ఎవరైతే విశ్వసిస్తారో, యేసు ప్రభువు పాపుల కొరకు వచ్చాడు, ప్రాణం పెట్టాడు, ఆయన తన్ను విశ్వసించు వారిని నీతిమంతులుగా నిలవబెట్టుటకు తిరిగి లేచాడు, మరలా తన కొరకు ఆయన పరలోక రాజ్యంలో స్థలము సిద్ధపరచ వెళ్ళాడు. త్వరలో ఆయన కొరకు నిరీక్షణ గల వారిని తీసుకొని పోవుటకు మేఘాల మీద రారాజుగా యూదా గోత్రపు సింహంగా రాబోతున్నాడు అని ఎవరైతే విశ్వసిస్తారో అట్టి వారిని గురించి ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు. విశ్వసించువాడే, దేవుని కుమారుడైన యేసుక్రీస్తును విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. జీవాహారము నేనే. మీ పితరులు అనగా ఇజ్రాయేలీయులు ఐగుప్తులో చెర క్రింద ఉన్నప్పుడు మోషే ద్వారా విడిపించబడి ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే ఆ దేశానికి మార్గమధ్యంలో వస్తున్నప్పుడు సనిగారు, సంహరింపబడ్డారు, కోపగించుకున్నారు, ఎదురాడారు, మన్నాను భుజించారు, బండ నుండి జలమును త్రాగారు, కానీ వారు సంహరింపబడ్డారు. సనుగుల వలన, గునుగుల వలన, సంశయముల వలన, ఎదురాడుట వలన, తర్వాత లోకం వైపు తిరుగుట వలన, దేవుడు కాని దాన్ని దేవుడని అంగీకరించిన దానిని వలన వారు అరణ్యంలో ఏమి చేయబడ్డారు అంటే, ఆకాశం నుంచి మన్నాను తిన్నా, బండలో నుండి జలం త్రాగిన, అరణ్యంలో దేవునికి విరోధముగా నడుచుటను బట్టి, దేవునికి కోపము రేపుటను బట్టి వారు ఏమి చేయబడ్డారు అంటే సంహరింపబడ్డారు, సంహారకునికి అప్పచెప్పబడ్డారు, తెగుళ్లకు అప్పచెప్పబడ్డారు, సర్పములకు అప్పచెప్పబడ్డారు, అనేకులు అనేక విధాలుగా సంహరించబడిన వారిగా ఉన్నారు, రాలిపోయిన వారిగా ఉన్నారు. అయితే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకమందు ఉన్న తన్ను విశ్వసించు వారితో చెబుతున్న మాట ఏంటంటే, ఇదిగో నేనే జీవాహారము అంటున్నాడు. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. నేనిచ్చు ఈ ఆహారము లోకమునకు జీవం కొరకైన నా శరీరం. ఆకాశం నుంచి మన్నా పడ్డది, దేవుని మాట మేరకు పడ్డది, తిన్నారు, తర్వాత దేవునికి విరోధంగా ఉండి రాలిపోయారు. కానీ ఇప్పుడు మనం చూస్తే దేవుడే మానవుడై తానే మనకు ఆహారంగా మారి
తన రక్తమే మనకు పానంగా మారి ఆ యొక్క కుమారుడైన యేసుక్రీస్తును విశ్వసించువారు తన యొక్క శరీరాన్ని తిని తన యొక్క రక్తమును త్రాగువాడు యుగయుగాలు ఆయనతో కూడా జీవించే ఆ రాజ్యానికి అర్హుడిగా దేవుడు ఈ శరీరాన్ని రక్తాన్ని తన సార్వత్రిక సంఘములో ఉంచి వెళ్ళాడు. ఎందుకు అంటే చూడండి, ఇక్కడ అంటున్నాడు, లోకమునకు జీవము కొరకైనా నా శరీరాన్ని ఇచ్చి వెళ్ళి ఉన్నాను. జీవం కొరకు. చూడండి, మనం 3 పూటల ఆహారం తింటేనే మన అవయవాలు పనిచేస్తాయి. మనకు ఓపిక, శక్తి, సామర్థ్యం ఉండి మనము ఇంకా ముందు పనులు చేసుకోవడానికి మనకు బలం ఉంటుంది. ఈ ఆత్మ ఒకరోజు సమృద్ధి అయిన జీవము నువ్వు పొందాలి అంటే ఆయన యందు విశ్వసించి ఆయన యొక్క సన్నిధిని పాపములు ఒప్పుకొని ఆయన ఇచ్చు రక్షణకు పాత్రుడవై ఆయన ఇచ్చు బాప్తిస్మమును పొందుకున్నప్పుడు ఆయనతో నీకు ఒక సంబంధాన్ని, తల్లికి బిడ్డకి ఎలా సంబంధం ఉంటుందో దేవునికి భక్తునికి అలాంటి అన్యోన్యమైన సంబంధాన్ని ఇవ్వడం ఆయన ప్రారంభిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన శరీరం ఆయన రక్తమును మనం తీసుకున్నప్పుడు ఆయన పోలికలోనికి పరివర్తన చెందటానికి ఆయన యొక్క జీవాన్ని, ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క గుణలక్షణములను, ఆయన యొక్క సర్వసమృద్ధిని మనలో కార్యసాధకము చేసేదిగా ఆయన యొక్క శరీరం, ఆయన యొక్క రక్తం మనలో పనిచేసేదిగా. ఇది దేని కొరకు అంటే పరలోక రాజ్యమునకు ఎక్కి వెళ్ళుటకు, పరలోక ప్రభువు బూర శబ్దం వినుటకు, పరలోక రాజు యొక్క సన్నిధిని మనము రెప్పపాటున ఎత్తబడే వారముగా ఉండుటకు శక్తిని, సామర్థ్యాన్ని, బలాన్ని ఇచ్చేది ఏది అంటే ఆయన యొక్క జీవాహారం, ఆయన యొక్క రక్తం, ఆయన యొక్క శరీరమే. కాబట్టి మనం యుగయుగాలు జీవించే ఆ రాజ్యానికి హక్కుదారులము కావాలి అని అంటే ఈ లోకమందు ప్రభువుని విశ్వసించాలి. విశ్వసించడమే కాదు, ఆయన రక్షణ పొందుకోవాలి. ఆయన యొద్ద పాప క్షమాపణ పొంది ఆయన ఇచ్చు బాప్తిస్మమును పొందుకున్నప్పుడు యోగ్యమైన రీతిలో ఆయన చిత్తానుసారంగా చెప్పిన విధానంలో నడిచి ఆయన యొక్క రక్త మాంసముల్లో పాలు పంపులు పొందినప్పుడు మన ఆత్మ అభివృద్ధి నొందేదిగా, పరిపక్వత నొందేదిగా, ప్రభువును సమీపించేదిగా, ప్రభు అయిన ఆ దేవుని రాజ్యాన్ని ఒకానొక సమయమందు ఎదుర్కొనే సిద్ధపాటు కలిగినదిగా ఉండగలుగుతుంది. అయితే మరి మనం ఆయన శరీరమని, ఆయన రక్తమని యోచింపక ఎలా పడితే అలా తింటే అది మనకి నష్టం, అది మనకు వ్యాధిని, రోగమును కలగచేసేదిగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, కొందరు నిద్రించే వారిగా కూడా అవుతారు అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తున్నది. కాబట్టి ఇక్కడ మనం ఆయన యొక్క రక్తమాంసంలో యోగ్యమైన రీతిలో విశ్వసించిన వారై, ఆయన త్రోవను నడిచేవారై, ఆయన సన్నిధిని వినయ భయభక్తులు కలిగి బ్రతికేవారై, ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు తిరిగి లేచాడు, నా కొరకు రాజ్యం సిద్ధపరచ వెళ్ళాడు, మరలా నా కొరకు రాబోతున్నాడు, ఆయన ఉన్న స్థలంలో నేనుండునట్లుగా ఆయన మేఘాల మీద రారాజుగా రాబోతున్నాడు అన్న నిరీక్షణ కలిగి, ఆయన ఎదుట కృతజ్ఞత భావము కలిగి, ఆయన కొరకు మనము నమ్మకమైన విశ్వాసము కలిగి ఆయన మాటలకు కట్టుబడి బ్రతుకుచు ముందుకు కొనసాగుతున్న వారమైతే ఈ యొక్క శరీర రక్త మాంసములలో పాలిభాగస్సులమైతే అది మనకి మేలు. దానిని బట్టే మనం ఆయన పిల్లలమని, ఆయన మన దేవుడని, ఆయన యొక్క స్వరం వినే భాగ్యము మనం ఒకరోజు పొందుకునే వారముగా ఉంటాం. ఆయన ఉన్న ఇంట్లో మనం ఒకరోజు ఆయన ఉన్న చోటనే మనము ఉండగలిగే వారముగా చేయుటకు శక్తి కలిగినది ఆయన శరీరం, ఆయన రక్తమే. కాబట్టి ఈ సమయమందు ఒకసారి యోగ్యులముగా ఉన్నామా లేమా, ఉంటే సరియే, లేకపోతే నిన్ను నీవు పరీక్షించుకొని ఎడల, నిన్ను నీవు విమర్శించుకొని ఎడల, ఆ యొక్క ప్రభువు నమ్మదగిన వాడు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు అని నమ్మి ఆయన యొద్ద నీ అవిధేయతను, బలహీనతను, బుద్ధిహీనతను, అజ్ఞానమును, అవివేకమును ఒప్పుకొని పశ్చాత్తాపడిన ఎడల ఆ యొక్క శరీరంలో నీవు ఏ నేరము మోపబడని పరిస్థితిలో నీ మనస్సాక్షి
నీకు సాక్ష్యం ఇచ్చిన ఎడల తీసుకుని ఆయన యొక్క బిడ్డగా, ఆయన కొరకు ఎదుగుదల కలిగిన బిడ్డవుగా వర్ధిల్లునట్లు ఒకసారి నిన్ను నీవు సరిచేసుకొని ఆయన బలలో పాలు పొంపులు పొందవలసినదిగా ప్రభు పేరిట మనవి చేస్తూ దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.